ధన్తెరస్ నాడు స్తోమత ఉన్నవారు బంగారం వెండి కొనుగోలు చేయలేని వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. వేరే వస్తువులను కొన్నా కూడా అంతే ప్రయోజనం లభిస్తుంది. ధన్తెరస్ను అక్టోబర్ 18న జరుపుకోనున్నాం. ధన్తెరస్ నాడు అప్పట్లో అయితే కొత్త పాత్రలు కొనుగోలు చేసేవారట. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున ధన్వంతరి అమృతం పాత్రతో దర్శనమిచ్చాడు కాబట్టి ఈ రోజున పాత్రలను కొంటారు. ఈ రోజు ఇత్తడి పాత్రలను కొంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. రాగి లేదంటే కాంస్య పాత్రలను కొనడం మంచిది. అలాగే చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి చీపురు కొనుగోలు చేసినా మంచిదేనట. అయితే చీపురును కొని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత చీపురును పూజించిన మీదటే వాడాల్సి ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి ధనియాలను సమర్పించినా కూడా మంచి జరుగుతుందట. ధనియాలను డబ్బు దాచే ప్రదేశంలో ఉంచితే మంచి జరుగుతుంది. దీపావళి నాడు లక్ష్మీదేవి గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేస్తారు. ఈ ధనత్రయోదశి రోజున ఇంటికి తీసుకువచ్చే విగ్రహాలు దీపావళి నాడు సంపద శ్రేయస్సును కలిగిస్తాయి. శ్రీ యంత్రం కుబేర యంత్రాన్ని కొనుగోలు చేసినా మంచిదేనట. గోమతీ చక్రాలను పవిత్రమైనవిగాను అద్భుతంగాను భావిస్తారు. 11 గోమతీ చక్రాలను కొని వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి పెడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. గవ్వలను ఈ రోజున పూజించినా మంచి జరుగుతుందట. అలాగే నల్లటి వస్తువులు లేదంటే దుస్తులను కొనకూడదు.